సో యూట్యూబ్ ఛానల్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఎలా అంటే, సో స్టార్టింగ్ అయితే ఇక్కడ మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ ఆర్ గూగుల్ టైప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని టైప్ చేసి సెర్చ్ అనండి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్ ఇక్కడ మీ జీమెయిల్ లాగిన్ అయి ఉన్నారో లేదో చూసుకోండి. ఇక్కడ సైడ్కి ఉంది కదా, అది మీ జీమెయిల్ అయితే ఇలా టైప్ చేయండి, లేదంటే అక్కడ జీమెయిల్ అనేది చేంజ్ చేసుకొని స్విచ్ అవ్వండి మీ యాడ్సెన్స్ ఉన్న జీమెయిల్కి. దాని తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి, ఇక్కడ సైడ్కి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇది డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసి ఉంచండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అన్ని డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. అది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ పేమెంట్ అవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. సో మీరేం చేయండి అని అంటే, ఇలా కొంచెం స్క్రీన్ పెద్దగా అంటున్నా మీకు కనిపించడం కోసము, ఇక్కడ కింద మనకి లాస్ట్కి హోమ్ ఆప్షన్ కింద 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పేమెంట్స్ అనండి. ఇక్కడ ఓకే, పేమెంట్ ఇన్ఫో కొంచెం లోడింగ్ అయింది. మనకి లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి చూస్ పేమెంట్ మెథడ్ అని మనకి చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూస్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ మీదనైతే మనం క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి అనేది కూడా మీకు అయితే నేను క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ మనకి యాడ్ పేమెంట్ మెథడ్ అంటుంది, ఇక్కడ యూపీఐ కూడా చూపిస్తుంది. బట్ మనము యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా మన బ్యాంక్ డీటెయిల్స్ని మాత్రమే మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని క్లిక్ చేయండి. నేను స్క్రీన్ మీకోసం పెద్దగానాను కాబట్టి మళ్ళీ మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఏమేమి అడుగుతుంది, ఇక్కడ స్టార్టింగ్ పేమెంట్ అకౌంట్ అని చూపిస్తుంది, యూట్యూబ్ ఇండియా అని కూడా చూపిస్తుంది. దాని కింద ఇక్కడ బెనిఫిషియర్ ఐడి అది ఆప్షనల్ అని చెప్తుంది కాబట్టి మళ్ళీ ఏ ఐడి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నేమ్ ఆన్ బ్యాంక్ అంటే అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో మన నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ స్పెల్లింగ్స్తో మనమైతే అక్కడ పైన ఎంటర్ చేయాలి. లేదా బ్యాంక్ నేమ్ అడుగుతుంది, అంటే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎస్బీఐయా, లేదంటే ఇండియన్ బ్యాంకా, ఐసిఐసి బ్యాంకా, హెచ్డిఎఫ్సి బ్యాంకా ఉంటుంది కదా, ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనల్ని ఎంటర్ చేయమంటుంది. దాని తర్వాత స్విఫ్ట్ బిక్ అంటుంది కదా, ఇది స్విఫ్ట్ కోడ్, ఇది డెఫినెట్గా ఎంటర్ చేయాలి. కాబట్టి ఇది ఆప్షనల్ అని మాత్రం వదిలేయకండి. ఈ స్విఫ్ట్ కోడ్ ప్లస్లో చాలామంది ఐఎఫ్ఎస్సి కోడ్ది మళ్ళీ ఏదో ఆర్ఎస్ఎస్సి అనుకుంటే ఏదో నెంబర్స్ ఉంటాయి కదా మన పాస్బుక్ పైన, అవి ఎంటర్ చేస్తున్నారు. కొంతమంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. అది కాదు, స్విఫ్ట్ కోడ్ అనేది స్పెషల్గా మనము బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలండి. అది మన వేరే కంట్రీలో ఉన్న కరెన్సీని మన ఇండియన్ కరెన్సీగా ట్రాన్స్ఫర్ చేసి మన బ్యాంక్లోకి మనీ యాడ్ అయ్యేలాగా ఈ కోడ్ అనేది మనకి యూజ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా మీరు బ్యాంక్కి వెళ్ళే తెలుసుకొని ఇంటర్నెట్ది కూడా చూడకండి. అందులో అంతా కూడా సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు పే అవుట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్విఫ్ట్ కోడ్ డెఫినెట్గా బ్యాంక్కి వెళ్ళైతే తెలుసుకోండి. దాని తర్వాత కింద అకౌంట్ నెంబర్ ఉంటుంది. దాని తర్వాత రీటైప్ అకౌంట్ నెంబర్ అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబరే సెకండ్ టైం ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ యూట్యూబ్కి ఈజీగానైతే యాడ్ అయిపోతాయి. ఇది మీరు సేవ్ అనడానికి ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మీ అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, అలాగే స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ కూడా మళ్ళీ రీచెక్ చేసిన తర్వాత సేవ్ అనండి. ఈజీగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే సేవ్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి మీకు ఎప్పుడైనా సరే $100 కంప్లీట్ అయిపోయాయి అంటే మంత్ 25th తర్వాత మీకు పేమెంట్ రిలీజ్ అవుతుందని చూపిస్తుంది. దాని తర్వాత 7 వర్కింగ్ డేస్ తర్వాత మీ బ్యాంక్లోకి మనీ యాడ్ అయిపోతాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.